ప్రస్తుతం ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య జరుగుతున్న యుద్ధం విషయానికి వస్తే ఇరాన్ అణుబాంబును తయారు చేస్తోందని, ఆ బాంబు తమపై ప్రయోగించే అవకాశం ఉందని కారణం చెప్పి ఇజ్రాయెల్ టెహ్రాన్పై దాడులు చేస్తోంది. అయితే ఇరాన్ మరికొన్ని నెలల్లో అణుబాంబును తయారు చేయబోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇరాన్ అణుబాంబు తయారీ నివారించాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి ట్రంప్ ఆయనకు అండగా నిలిచారు. వెంటనే అణుబాంబు తయారీని నిలిపివేయాలని నెతన్యాహు డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని, ఇజ్రాయెల్ బతికి బట్టకట్టాలంటే ముందుగా ఇరాన్ను అణుబాంబు తయారీ ఆపించాలని నెతన్యాహు డిమాండ్ చేస్తున్నారు. మరి నిజంగానే ఇరాన్ అణుబాంబును దాదాపు పూర్తి చేసే స్థాయికి వచ్చిందా? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రపంచంలోని ప్రతి దేశం ఏదో కారణంతో తన పొరుగు దేశాలతో యుద్ధానికి తలపడుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ విషయానికొస్తే తమ పౌరులను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని పుతిన్ ఉక్రెయిన్పై ఫిబ్రవరి 24, 2022 నుంచి యుద్ధం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అది అలా కొనసాగుతోంది. ఇక మనకు పాకిస్తాన్కు కాశ్మీర్ సమస్యతో అప్పుడప్పుడు యుద్ధానికి తలపడుతుంటాయి. ఇక ఇజ్రాయెల్కు ఇరుగు పొరుగున ఉన్న ముస్లిం దేశాలు కలిసి ఇజ్రాయెల్పై దండయాత్ర చేస్తూ ఉంటాయి. ఇజ్రాయెల్, హమాస్, హెజ్బొల్లాతో పాటు హౌతీ మిలిటెంట్లను అడ్డు తొలగించుకుని చివరగా ఇరాన్పై పడింది. ఇక ఇరాన్ అణుబాంబు తయారు చేసి తమపై దాడి చేస్తుందని నెతన్యాహు ఆందోళన చెందుతున్నారు. దీంతో గత శుక్రవారం ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన నతాన్స్ యురేనియం ప్లాంటుపై దాడి చేసి న్యూక్లియర్ సైంటిస్టును లేపేసింది. దీనిపై నెతన్యాహు వివరణ ఇస్తూ, ఒకవేళ తాము నతాంజ్ ప్లాంటుపై దాడులు చేయకపోతే అతి త్వరలోనే అణ్వాయుధాలను తయారు చేసేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలానే వదిలేస్తే ఇరాన్ కొన్ని నెలల్లో కానీ లేదా ఒక ఏడాదిలో కానీ అణ్వాయుధాలను చేయగలదని వాదిస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దాడిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి ఆదివారం నాడు మాట్లాడుతూ, ఇజ్రాయెల్ అన్ని పరిధులను దాటిపోయింది, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి న్యూక్లియర్ సైట్స్పై దాడులు చేసిందన్నారు. దీనికి బదులుగా ఇరాన్ కూడా డ్రోన్లతో పాటు మిసైల్స్తో ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం శాంతియుత ప్రయోజనాల కోసమే అని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అన్నారు. అయితే ఇజ్రాయెల్ వద్ద కూడా అణ్వాయుధాలున్న విషయాన్ని ఇజ్రాయెల్ ఖరారు చేయడం లేదు, అలా అని ఖండించడం లేదు. ఇక నెతన్యాహు చెప్పేదేమంటే, న్యూక్లియర్ సైంటిస్ట్ను పెట్టుకుని నాటాంజ్ ప్లాంట్లో అణుబాంబులు తయారు చేస్తున్నారని, అందుకే చంపాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ తమ చర్యను సమర్థించుకుంటోంది. ఇక ఇజ్రాయెల్ మిలిటరీ వాదన విషయానికే వస్తే, తమకు అందిన ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారమే తాము దాడులు చేయాల్సి వచ్చిందని నెతన్యాహు ఇజ్రాయెల్ స్టాండ్ను సమర్థించుకుంటున్నారు. అయితే ఇరాన్ కేవలం కొన్ని నెలల్లో క్రూడ్ న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేసే సత్తా కలిగి ఉందని ఎప్పటినుంచో అందరికీ తెలిసిందే అని అమెరికాకు చెందిన ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ డైరెక్టర్ కెల్సే డెవెన్పోర్ట్ అన్నారు. ఇరాన్ కావాలనుకుంటే కేవలం కొన్ని నెలల్లోనే అణుబాంబు తయారు చేయగల సత్తా కలిగి ఉంది. అయితే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాత్రం ఇరాన్ కీలకమైన ఆయుధాలు తయారు చేయడం లేదని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ ఈ ఏడాది మార్చిలో అమెరికా కాంగ్రెస్లో మాట్లాడుతూ, శుద్ధి చేసిన అణు పదార్థాలను ఇరాన్ పెద్ద ఎత్తున సేకరిస్తోందని, దీంతో అణ్వాయుధాలు తయారు చేయాలనుకుంటోందని తులసి గబార్డ్ అన్నారు. అయితే గబార్డ్ మాత్రం అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఎప్పటికప్పుడు పరిస్థితిని అధ్యయనం చేస్తుంటామని, న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయడానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి అనుమతి లేదని, అణ్వాయుధాల జోలికి పోవద్దని 2003లోనే ఆయనపై నిషేధం విధించామని చెప్పారు గబార్డ్. ఇదిలా ఉండగా డైరెక్టర్ జనరల్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA మాట్లాడుతూ, మే నెలలోపు అందిన రిపోర్టు ప్రకారం ఇరాన్ వద్ద 60% ప్యూరిటీ గల యురేనియం ఉందని, 90% ప్యూరిటీ గల యురేనియం ఉంటేనే 9 అణుబాంబులను తయారు చేయవచ్చు, అప్పుడు నిజంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుందని IAEA చీఫ్ అన్నారు. అయితే ఇరాన్ విషయానికే వస్తే 1980 నుంచి 2003 వరకు ఇరాన్ న్యూక్లియర్ పేలుడు పదార్థాలను తయారు చేసిందని IAEA వెల్లడించింది. దీనిపై దశాబ్దాల పాటు నుంచి IAEA విచారణ కొనసాగుతోంది. అయితే 2009 వరకు ఇరాన్ కొన్ని అణ్వాయుధాలకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో పాశ్చాత్య దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
కాగా ఇరాన్ టెహ్రాన్ శివార్లలో ఫోర్డో అండర్ గ్రౌండ్లో అణ్వాయుధాలను తయారు చేస్తోందని పాశ్చాత్య దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి, కానీ దానికి సరైన సాక్ష్యాలు చూపించలేకపోయాయి. 2015లో ఇరాన్ 6 దేశాలతో డీల్ కుదుర్చుకుని IAEA ఇన్స్పెక్టర్లను అణు ప్లాంట్ను పరిశీలించడానికి అనుమతించింది. దీంతో అప్పటి వరకు ఇరాన్పై ఉన్న ఆంక్షలను సడలించారు. అయితే 2018లో ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత IAEA నివేదికను పక్కన పెట్టి ఇరాన్ అణుబాంబు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉందని, దాన్ని ఆపే సత్తా ఎవరికీ లేదంటూ అమెరికా మళ్లీ ఇరాన్పై ఆంక్షలు విధించింది. ఇదిలా ఉండగా ఇరాన్ టెహ్రాన్ శివార్లలో ఉన్న ఫోర్డో ఫెసిలిటీలో 60% శుద్ధి చేసే యురేనియం ఉత్పత్తి చేయగలుగుతోంది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్పై గత శుక్రవారం నాడు దాడి చేయడానికి ఒకరోజు ముందు IAEAకు సంబంధించిన 35 దేశాల బోర్డ్ ఆఫ్ గవర్నర్ అధికారికంగానే ఇరాన్ 20 ఏళ్లలో మొట్టమొదటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక బాధ్యతలను ఉల్లంఘించిందని ఆరోపించింది. IAEA చీఫ్ రాఫెల్ గ్రోసీ అంచనా ప్రకారం గత శుక్రవారం నాడు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని నాటాంజ్ ప్లాంట్ అండర్ గ్రౌండ్తో పాటు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైందని చెప్పారు. కానీ దానికి తగ్గ సాక్ష్యాలు మాత్రం చూపించలేకపోయారు. ఈ ప్లాంట్లో 60% గ్రేడ్ యురేనియం ఉత్పత్తి చేసేవారు. అలాగే ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ధ్వంసమైంది. అండర్ గ్రౌండ్ చెక్కు చెదరలేదని తెలిపారు. అయితే నాటాంజ్ ప్లాంట్ వద్ద రేడియోలాజికల్ రసాయన కాలుష్యం ఉందని, రేడియేషన్స్ ను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చునని ఆయన అన్నారు. ఇష్పాన్ యురేనియం ప్లాంట్పై ఇజ్రాయెల్ మిలిటరీ దాడి చేసినా అండర్ గ్రౌండ్ మాత్రం చెక్కు చెదరలేదని రాఫెల్ గ్రోసీ అన్నారు. అయితే ఫోర్డో ప్లాంట్పై దాడులు చేయడానికి ఇజ్రాయెల్తో పాటు అమెరికా కాచు కూర్చుంది. ఫోర్డో ప్లాంట్పై దాడి చేసినా అనుకున్న ఫలితం సాధించలేరన్నారు గ్రోసీ. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన న్యూస్ ఏజెన్సీ ఇస్నా అధికార ప్రతినిధి శనివారం నాడు ఫోర్డో ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడుల గురించి ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్ దాడుల వల్ల కొంత డ్యామేజీ జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఫోర్డో ప్లాంట్పై దాడి చేసినట్టు కానీ చేయనట్లు కానీ చెప్పడం లేదు. ఇక డెవెన్పోర్ట్ అంచనా ప్రకారం ఫోర్డో ప్లాంట్ కొనసాగినంత కాలం ఇజ్రాయెల్కు రిస్క్ తప్పదని తేల్చి చెప్పారు. ఇరాన్ తమ వద్ద ఉన్న యురేనియంను శుద్ధి చేసి ఆయుధాలు గ్రేడ్కు తెచ్చి అణుబాంబు తయారు చేసే సత్తా కలిగి ఉందని, అలాగే ధ్వంసమైన అణ్వాయుధాల ప్లాంట్లను ఇతర ప్రాంతాలకు తరలించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. మొత్తానికి ఇరాన్తో ఇజ్రాయెల్కు రిస్క్ తప్పకుండా ఉంటుందని డెవెన్పోర్టుతో పాటు IAEA చీఫ్ అభిప్రాయపడుతున్నారు. మరి ఇరాన్ తమ వద్ద అణుబాంబులు తయారు చేసే సత్తా లేదని యావత్ ప్రపంచానికి చూపించి తమ నిజాయితీని నిరూపించుకోవచ్చు కదా అన్న టాక్ వినిపిస్తోంది. మరి దానికి సమాధానం చెప్పాల్సింది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీనే.